హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నా. నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ అయితే ముచ్చట వచ్చేసి మనం అయితే చేపలకి అయితే వచ్చేసినాం. ఇగో కనిపించేటి చేపలు ఇలా నీళ్ళు అన్నీ అటు చల్లాలి, బయటికి చల్లాలి. కాలువ పెద్ద కాలువ బంద్ అయింది. ఇది పిల్ల కాలువ, నిన్ననే బంద్ అయింది పెద్ద కాలువ. కానీ నీళ్ళు అయితే ఊరుతాయి నాకు తెలిసి. కానీ మినిమం 2 గంటలు అయితే పడుతుంది నీళ్ళు చల్లడానికి. కానీ మనం ఫ్రెష్ చేపలు, మంచి తాజా చేపలు తినాలంటే తాజా కష్టపడాలి. మంచిగా కష్టపడితేనే కదా మనం మంచి చేపలు తినగలుగుతాం. ఇక అందుకే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసిన దేవుని మొక్కిన, దేవుడా తొందర ఉడవాలి నీళ్ళని. కానీ ఎంత మొక్కినా కూడా మనం ఎంత చల్లే విధానం బట్టి ఆ నీళ్ళు అయితే ఉడతాయి నాకు తెలిసి. చల్లుడే చల్లుతాను. కానీ ఈ మధ్యలో గోడ లేకపోతే అయిపో చేపలు అనేవి ఈజీగా మంచిగా పట్టుకోవచ్చు. జల్లి ఇప్పటికి ఒక అర్ధ గంటలా కూడా వేయచ్చు వాటర్ అయితే. కానీ ఈ మధ్యలో గోడ వల్ల, ఈ బండలు అడ్డం వల్ల, అలా పెద్ద బండలు ఉన్నాయి, చేపలు అనేవి ఆ బండల కిందికి పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేయకుండానే మనకు ఫలితం రావాలంటే రాదు. అందుకే మా ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. పొద్దున్నే 6-6:30కి అయితే వచ్చినాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి 7 అవుతుంది. చల్లుడే చల్లుతానా. ముచ్చట ఏంటంటే మనకైతే చేపలు కావాలి. మనకి ఏమైనా కానీ చేపలు అయితే మనం తినాలి. ఇక నాకైతే ముసొచ్చింది. మా బామ్మడిని అయితే చల్లిపిస్తాను. మా బామ్మడి అయితే చల్లుతాడు. అది అక్కడ దాకా అయితే వాటర్ అయితే పోయినాయి. ఇక చేపలు అయితే ఒక్కొక్కటి అయితే చల్లంగా వీళ్ళు ఎక్కువ చందమామ కొడుకులు జిల్లలు ఉన్నాయి నాకు తెలిసి. ఎందుకంటే కనిపించినాయి కాబట్టి మేము చల్లుతాం. చల్లం 4 వచ్చినాయి వీళ్ళకు. ఇలా ఊరుతానే నీరు. మేము ఎంత వెళ్తానో. ఇప్పుడు ఇటు కూడా ఇసుకే ఉంది, ఇటు కూడా ఇసుకే. ఈ ఇసుకలకి వెళ్ళి మళ్ళీ ఆ ఇసుకలకి కిందికి పోతాయి నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ బండలు హైట్ బాగుంది. కొంచెం హైట్ డౌన్ నుండి ఆ గోడ లేకపోతే అయితే ఇప్పటికైతే నీళ్ళు అయిపో. పెద్ద బకెట్ తెచ్చి చల్లితే అయిపో. పెద్ద బకెట్తో చల్లరాదాడ. ఈ డబ్బా కంఫర్ట్ ఉంది. నీళ్ళు ఎక్కడ దాకా పోయినా మీకు చూస్తేనే అవుపడతానే మేము ఎన్ని నీళ్ళు చల్లినామో దగ్గర. ఇగో నేను అయితే ఇప్పుడు చల్లిన వీడియో తీయలే, ఎందుకంటే చాలా కష్టమైంది. ఎక్కడ దాకా ఉండే నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి, ఊరుతున్నాయి. మేము ఎంత వెళ్తానో అంత తెల్లగా ఊరుతున్నాయి నీళ్ళు. అయితే కష్టపడాలి. కష్టపడేదే మనకైతే ఫలితం అయితే రాదు. ఇప్పుడైతే మా బామ్మడి అయితే వెళ్తాండి. ఇగో ఇలా ఇట్లా బడిగదంగి ఇలా సోమవారం. ఇగో ఇడు ఒక్క పూట పడలే అయినా కూడా బడికోకుండా ఇగో చేపలకి వచ్చి ఇగో నీళ్ళు చల్లుతాను. చూడురు ఫ్రెండ్, ఇగో చేపలు చూడురు. అట్లుంటుంది మనతోని. మా బామ్మడిది మోసపోయి నేను మోసపోయినా. ఇగో నీళ్ళు ఎంత చల్లితే అంత ఉడతాను. కానీ మన చేపలు కావాలి. ఇటు నీళ్ళు చల్లరా అంటే అవి ఎట్లా చల్లుతాను చూడు. అయ్యో అబ్బా బామ్మడిది వెనక పిర్రలు కనిపిస్తాను, డ్రైవర్ కనిపిస్తుంది బామ్మడిది. బామ్మడిది పాయింట్ చూసిపోతా అది. అరే చేపలు అయితే వాడైతే ఆ నీళ్ళు అయితే అటు చెప్తాడు. ఇగో వీళ్ళు అయితే వాడైతే చేపల్ని బయటకు అయితే రప్పిస్తాడు. కొన్ని వాళ్ళ బండలలో ఇరికినాయి నీళ్ళు పోసుకుంటా ట్రై అయితే చేస్తాడు. అట్లుంటుంది మరి. చేపలు అయితే కావాలి మనకి. ఇంత కష్టపడి ఇంత ఇప్పుడు గంటన్నర అయితే మేము చల్లబట్టి మొత్తం అయితే వీడియో తీస్తలేను. కొద్దిసేపు నేను చల్లేది అయితే వీడియో తీస్తలేము. వీళ్ళు అట్లా జోక్గా కామెడీ తీస్తానా, వీడియో తీస్తానా అని వాళ్ళకు కూడా తెలియదు సక్క. ఎందుకంటే నేను ఇట్లా ఫోన్ చూసినట్టు చూసుకుంటా వీడియో తీస్తాను. అరే కొంచెం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయరు మాది. చేపలను అయితే ఏమేమి పడ్డాయో అన్నీ చూపెడతా. కొంచెం అంటే పూర్తిగా తీయలేను వీడియో, ఎందుకంటే నేను కూడా అలా చల్లాలి కదా. చందమామ కొడుకు మస్తు ఉంటుంది. కూర వండుకుంటే మనకు మంచిగా ఉంటుంది. పెద్ద చేపల కన్నా చిన్న చేపల కూరే మంచిగా ఉంటుంది. రవ్వులు, బంగారు తీగలు, బొచ్చులు అవిటికన్నా కాకపోతే ఇవి కడుగుడు ఇబ్బంది. చిన్న చేపలు తలకాయలు తీసేయాలి, చేదు విండాలి, మంచిగా మసలే పులుసులో వేసి దించుకొని చల్లారినాక తినాలి. చేపల కూర వేడి మీద తింటే మంచిగా ఉంటుంది. ఇప్పటికి కూడా చల్లారినాక తింటేనే చేపల కూర మంచిగా ఉంటుంది. మంచిగా ఇట్లా కొంతమంది అయితే ఎప్పుడో ఎప్పుడు అమ్ముతారు. కానీ మనం అమ్మనీకైనా మనం వండుకోనీకైనా ఫ్రెష్ మొత్తం తాజా పట్టిన అర్ధ గంట చేపట్లు అన్నీ అట్లా అమ్ముతాం. లేకపోతే మేమే అనుకుంటాం. ఇప్పుడైతే టైట్ ఉంది. చేపలు అయితే ఇంకా దొరుకుతలేవు అంతగానం. మాకే కూర కావాలని పడుతున్నా.
గివ్వే మళ్ళీ నా కాలు చూడు ఎట్లయినా ముద్దు అయిపోయినాక నేను బోంగా తీస్తారా ఇప్పుడే ఎగ్జామ్ టైం అయిందారా నువ్వు కొత్తగా చేస్తావు మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు ప్లీజ్ కొంచెం వీడియో ఫుల్గా చూడరి మొత్తం చూసి అప్పుడు లైక్ చేయరు ఇగో చేపలు పట్టుడు అయితే అయిపోయింది ఇగో ఇవి చేపలు చందమా కొడుకులు గురియలు 4 దొరికిన గురియలు అవి పంది పరక జిల్లలు ఇగో జిల్లలు ఇలా 10 గాలు ఉన్నాయి ఇగో ఇప్పుడు జిల్లలు చూపెడతా చూడరి ఇగో ఇవి జిల్లలు ఇలాంటి చేపలు తింటే మంచిది ఆరోగ్యానికి నాది మంద కిలోన్నర అయితే 2 కిలోలు అయితే ఇవన్నీ కలిపి 3 పొత్తులు అయిపోయి ఇగో చూడరి మీరైతే ఇగో ఇది మోయ ఇప్పుడు నేను లేచిన మోయ పిల్ల అన్నీ ఎత్తాను పని మళ్ళీ అది ఏరాలి మంచిగా ఇగో అటు ఎత్తాను ఇలానే డైరెక్ట్ వేసిగా వాడు ఎత్తాను ఇక నేను ఏం చెప్పాలి కష్టపడి ఏరాలి ఇగో జిల్లలు అవి అల్లకెళ్ళి చల్లంగా ఇటు వచ్చినాయి ఆ డబ్బాతో చల్లంగా నేను వాటర్కి ఇటు వచ్చి వాటర్ ఇనికి ఆ చేపలలో ఉన్నాయి చెప్పినా మళ్ళీ అటే ఊరుతాయి ఇప్పుడు మేము అన్నీ అలా నీళ్ళు అన్నీ చల్లినాం ఒక్క సుక్క లేకుండా కానీ ఇప్పుడే ఫుల్ నీళ్ళు ఊరుతాయి చూడు రావు నీళ్ళు ఎన్ని ఊరినాయి మళ్ళా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయరు చేపలు అయితే దొరికినాయి ఇలా బుక్క కోటి మింగాలి మంచిగా వాడు అటే గురియలు 2 గురియలు మిస్ అయినాయి 4 గురియలు పడితే అటు చూడడానికి వేయండు ఇక చేపలను అయితే ఇవి నైట్ పట్టిన ఈ రొయ్య ఆ పాపర్లు ఈ నైట్ కాలువలు పట్టిన పెద్ద కాలువలు ఇవి ఈ కొడిపే ఇల్లదే కానీ ఆ రొయ్యను ఆ పాపర్లో ఓన్లీ నైట్ పట్టిన ఇక కవర్లో అయితే ఎత్తాను ప్రస్తుతానికి పంచుకోవాలి చేపలు ఇక గురియ ఇటువంటి 4 దొరికితే 2 ఉన్నాయి 2 మిస్ అయినాయి జిల్లలు అయితే మంచిగానే దొరికినాయి మాకైతే బాగా దొరికాయి అనుకున్నా కానీ బాగానే దొరికినాయి జిల్లలు ఆడు చూస్తాను ఏమేమి దొరికినాయి ఎన్ని దొరికినాయి వాడు పట్టి మోయ పిల్లలు జిల్లలు మంచిగా పెద్దనే ఉన్నాయి ఆ సంచులే అన్నీ చిక్కు కట్టి పట్టినాయి వీళ్ళ డాడీ ఇట్లా పట్టారు ప్లీజ్ వీడియోని ఫుల్గా చూడండి ఉంటానా ఇంతటితో ఈ వీడియో సమాప్తం బాయ్